హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి తెలంగాణ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాము. మన యొక్క బిఎస్డి విపి అకాడమీలో ఈ యొక్క తెలంగాణ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ లాంచ్ అయితే చేయడం జరిగింది. సో ఎగ్జామ్స్ అనేటివి 2nd ఆఫ్ జనవరి 2025 నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతూ ఉంది. సో మీ అందరూ కూడా మన యొక్క తెలంగాణకు సంబంధించిన ఈసెట్ టెస్ట్ సిరీస్ని మీరు కనుక ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే జస్ట్ కింద డిస్క్రిప్షన్లో బిఎస్డి విపి అకాడమీ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా మీరైతే రిజిస్టర్ అయిపోయి టెస్ట్ సిరీస్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే తెలంగాణ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ అయితే కనపడుతుంది. అక్కడ మీకు ప్రైజ్ అనేది 199 రూపీస్ అయితే చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకు 200 రూపీస్. బట్ మీరు పే చేయాల్సిన అమౌంట్ అయితే 199 అంతే మీరు పే చేయాల్సింది. ఇందులో మీకు ఏంటంటే ఈ 199 రూపీస్కి ఏమేమి వస్తాయి, మీరు ఎలా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి, అసలుకి ఈ యొక్క టెస్ట్ సిరీస్ గురించి పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో 199 రూపీస్ మీరు పే చేస్తే సో టోటల్గా మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ప్లస్ సింబల్ వేసానా ప్లస్ కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా మీకైతే ఎవ్రీడే టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎలా బ్రదర్ 199 రూపీస్కి ఎలా పాసిబుల్ అవుతుంది అనేసి చాలామందికి కూడా క్వశ్చన్ ఉండొచ్చు. ఎస్, మ్యాక్సిమం ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే డిప్లొమా స్టూడెంట్సే, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరు రాయరు. ఈ యొక్క డిప్లొమా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ యొక్క సో చాలా వరకు అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి అయితే వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం మెయిన్గా నేను ఈ ప్రైజింగ్ అనేది ఇంత తక్కువగా పెట్టడానికి రీజన్. ఓకేనా? సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్ సబ్జెక్ట్స్లో ఏమేమి ఉంటాయి అంటే త్రిబుల్ ఈసీఈ, సిఎస్సి, మెకానికల్ అండ్ సివిల్. ఈ 5 బ్రాంచెస్కి మాత్రమే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే ఉంది. రిమైనింగ్ బ్రాంచెస్కి అయితే ఇప్పుడు దాకైతే పెట్టలేదు. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో చూడాలి, అది కూడా టైం ఉందంటే డెఫినెట్లీ మిగతా బ్రాంచెస్ కూడా యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటి వరకు అయితే మనకు త్రిబుల్ ఈసీఈ, సిఎస్సి, మెకానికల్ అండ్ సివిల్కి రిలేటెడ్గా సో సబ్జెక్ట్స్ అన్నీ కూడా యాడ్ అయితే అవ్వడం జరిగింది. అసలుకి ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి చాలామంది స్టూడెంట్స్ కూడా అనుకోవడం ఏంటంటే సో ఎంపీసీకి 199 రూపీస్, కోర్ రిలేటెడ్కి 199 రూపీస్ ఏమో అనేసి అనుకుంటున్నారు. కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంపీసీ ప్లస్ కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి మొత్తం అంతా కలిపే 199 రూపీస్ మీరు పే చేయాలి. ఇది ఎప్పటిదాకా వ్యాలిడిటీ ఉంటుంది, మీకు ఎగ్జామ్ రేట్ అంటే సో ఎల్లుండి వరకు మీకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్గా అర్థమైందా? అంటే మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీ దగ్గర భద్రంగా అయితే ఉంటుంది. అప్పటిదాకా మీరు ప్రతి ఒక్క రోజు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. క్లారిటీగా మీకైతే ఇది చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఓన్లీ ఈ రోజు నుంచి ఒక 1 మంత్ మాత్రమే అనేది అయితే కాదు, ఎవ్రీడే మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఎవ్రీడే మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండ్ మీ యొక్క ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడిటీలో మీ దగ్గర మన యొక్క యాప్ కనుక ఉంది అంటే డెఫినెట్లీ అదే అవైలబుల్గానే ఉంటుంది కేవలం 199 రూపీస్తో. ఓకేనా? అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయి, జనవరి 2 నుంచి మనము ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. జనవరి 2 రోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనేది ఉంది. ఓకేనా? సో జనవరి 3 రోజు ఫిజిక్స్కి రిలేటెడ్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది. జనవరి 4 రోజు కెమిస్ట్రీకి రిలేటెడ్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ జనవరి 6 రోజు ఈ కోర్ రిలేటెడ్గా త్రిబుల్ ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అనేది ఈ యొక్క జనవరి 6 రోజు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? దాంతోపాటు చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే బ్రదర్ జనవరి 2 వచ్చేసింది, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, నేను ఆ రోజు అవైలబుల్గా లేను ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయడానికి, నా పరిస్థితి ఏంటి, నేను జనవరి 3 కానీ జనవరి 4 కానీ రాసుకోవచ్చా? అబ్సల్యూట్లీ 110% మీరైతే ఈ యొక్క ఎగ్జామ్ అనేది జనవరి 3 కానీ లేదా జనవరి 4 కానీ లేదా ఆ మంత్ కూడా వదిలేసి ఫిబ్రవరి 1st వీక్లో అయినా కూడా మీరు ఈ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒక్కసారి జనవరి 2 రోజు ఆ యొక్క ఎగ్జామ్ లైవ్లోకి వచ్చింది అంటే దాన్ని నేను మళ్ళీ డిజేబుల్ చేయట్లేదు, అది లైవ్లోనే ఉంటుంది అలాగే.
ఓకేనా. మీకు ఎప్పుడు కుదురుతుందో ఆ టయానికి మీరు ఆ ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం డిసైడ్ చేయలేం. ఈరోజు నీకు కుదరచ్చు, రేపటి రోజు నీ ఫ్రెండ్ కుదరకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏదో ఒక పరిస్థితుల వల్ల వాళ్ళు ఎగ్జామ్స్ రాయకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసము నేనేంటంటే వన్స్ ఒక్కసారి లైవ్లోకి వస్తే దాన్ని మళ్ళీ డిజేబుల్ చేయలేం. ఓకే, మనము ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ చెప్పాను కదా ఎవ్రీడే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఎవ్రీడే ఎగ్జామ్ ఇన్ లైవ్ అనేసి చెప్పాను. అదే ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చెప్పింది. January 2nd వచ్చిందంటే అది ఎప్పటికీ మీకు లైవ్లోనే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలన్నా ఆ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా. ఎందుకు ఇలా పెట్టాను అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. సో ఈరోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాశారు. ఏ టాపిక్ రాశారు? ట్రిగ్నోమెట్రీ రాశారు అనుకోండి. ఓకే, ట్రిగ్నోమెట్రీ ఎగ్జామ్ రాశారు. ఈ ఎగ్జాము టోటల్గా 30 మార్క్స్కి. బట్ మీకు ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ వచ్చేసరికి 10 మార్క్స్. రిమైనింగ్ 20 మార్క్స్ లాస్ అయిపోయారు. మీ ర్యాంక్ చూసుకున్నట్లయితే చాలా తక్కువలో ఉంది. అంటే లైక్ తక్కువలో అంటే ఎక్కువలో ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ర్యాంక్ అంటే అది తక్కువ, 100 ర్యాంక్ అంటే చాలా ఎక్కువ. ర్యాంక్ విషయాల్లో వస్తే, స్కోర్ విషయాల్లో వస్తే దట్ ఈస్ నాట్ గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ర్యాంక్ చూస్తే చాలా ఎక్కువలో ఉంది. అంటే 200 మెంబర్స్లో 190నో 195 ర్యాంకు మీది ఉంది. బట్ మీకు రావాల్సిన ర్యాంక్ ఏంది? టాప్ 10నో టాప్ 20నో టాప్ 30నో అలా రావాలి. 20 మార్క్స్ లాస్ అయ్యారు ట్రిగ్నామెట్రీ ఎగ్జామ్లో. ఓన్లీ 1 టైం నేను ఎగ్జామ్ పెడితే మీరు ఆ 20 మార్క్స్ని మళ్ళీ ఎలా గెయిన్ చేస్తారు? చేయలేరు. దానికోసం ఈ ట్రిగ్నామెట్రీ ఎగ్జామ్ వచ్చింది అంటే మీరు రాస్తారు ఫస్ట్ టైము 10 మార్క్స్ వచ్చాయి, దాన్ని ఇంకా వదిలేకుండా ట్రిగ్నామెట్రీలో ఎందుకు నాకు 10 మార్క్స్ వచ్చాయి ఆ టాపిక్స్ పైన ప్రిపేర్ అవ్వండి క్లియర్గా. ఓకే, ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రిపేర్ అయ్యాను, నాకు ఎందుకు 10 మార్క్స్ వచ్చాయి, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నాను ట్రిగ్నామెట్రీ ఎగ్జామ్. ఇప్పుడు సెకండ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు మీకు 20 మార్క్స్ వచ్చాయి, 10 మార్క్స్ మిస్ అవుతున్నాయి. అగైన్ మళ్ళీ చదువుకోండి ట్రిగ్నామెట్రీ. సో దాని తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ 30 మార్క్స్. అదే ప్రాక్టీస్. ఆ వేలో మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మెయిన్ ఎగ్జామ్లో మీకు మార్క్స్ అనేవి పడవు. ఓకేనా. మీ ప్లానింగ్ అనేది ఆ విధంగా ఉండాలి. ప్రతి ఎగ్జామ్లో మీరు టాప్లో ఉండాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఈ సెట్ అనేది నార్మల్గా ఎంసెట్ పాలీసెట్టో మిగతా సెట్ల మాదిరి కాదు. ఈ సెట్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ మీరు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే చాలా కష్టపడాలి ఈ సెట్లో. ఈ విధంగా కష్టపడితే కానీ మీకు మంచి ర్యాంక్ అనేది రాదు. సో దానికోసమే నేను ఇక్కడ లైవ్లో పెట్టేశాను. ప్రతి ఎగ్జామ్ కూడా ట్రిగ్నామెట్రీ ఒక రోజు ఉంటుంది, మ్యాట్రిసెస్ ఒక రోజు ఉంటుంది, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒక రోజు ఉంటుంది, ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఒక రోజు ఉంటుంది. సో ఆ విధంగా మీకు వన్ డే ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క టాపిక్ పైన ఉంటుంది. సో వన్స్ ఆ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, నెక్స్ట్ ఏంటి బ్రదర్ అంటే, సో ఫస్ట్ యూనిట్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసరికి క్విజెస్ కండక్ట్ చేస్తాను నేను. ఓకేనా. ఈ క్విజెస్లో ఆల్మోస్ట్ మీకు 30 నుంచి 40 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. ఓకేనా. ఈ 30 to 40 క్వశ్చన్స్ ఓవరాల్ సిలబస్ పైన ఉంటుంది. ఓకేనా. మ్యాథమెటిక్స్ సిలబస్ మొత్తం పైన ఉంటుంది ఈ 30-40 క్వశ్చన్స్. అవి కూడా చాలా గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఈ 199 రూపీస్తో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది మీకు ఇందులోనే. ప్రీ ఫైనల్ ఎగ్జాము మీకు ఎగ్జామ్ వెళ్ళే ముందు కూడా మీకు డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాస్తారో అదే విధంగానే ఇక్కడ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే టోటల్గా మీకు 200 మార్క్స్కి ఎగ్జామ్ అంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, టోటల్ మినిట్స్ టైమింగ్ 180 మినిట్స్ మీకు టైమింగ్ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు కనుక ప్రిపేర్ అయితే మీరే చెప్పండి ఎలా మీకు మంచి ర్యాంక్ రాకుండా పోతుంది. ఓకేనా. ఇదంతా కూడా చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ అయితే జరుగుతూ ఉంది. బట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది 199 రూపీస్కి. 199 రూపీస్కి మీకు ఏమొస్తుంది? ఈ కాలంలో ఒక బిర్యానీ కూడా రాదు మనకు. ఫుల్గా చెప్పాలంటే కడుపు నిండా తినేదానికి బిర్యానీ కూడా రాదు. సో అలాంటిది ఈ 199 రూపీస్కి మీ ఈ సెట్ మొత్తం కూడా సెట్ అయ్యే ఒకటే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఈ యొక్క తెలంగాణ ఈ సెట్ 2025 టెస్ట్ సిరీస్. ఓకేనా. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్. సో మీరు వెంటనే ఎన్రోల్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను.
మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సో చాలా అంటే చాలా మంచి ర్యాంక్స్ అయితే మీరు పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఇది గైస్ టోటల్గా నేను మీకు చెప్పాలనుకున్నాను. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లైక్ మన టైం టేబుల్ ఎలా మనం ప్రిపేర్ చేయాలి అనే దానిపైన వీడియోస్ అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను. సో ఒకసారి చెక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి. సో మీకు ఒక టైం టేబుల్ అనేది ఈ డీటెయిల్గా ఉంటుంది, లైక్ ఏ టైమింగ్లో ఏ చదవాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈ సెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ కూడా అడ్డుపడతాయి. సో వాటిని కూడా మీరు కవర్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ మీరు అది ఇది రెండు కూడా చూసుకుంటూ మేనేజ్ చేసుకోవాలనేసి ఒక టైం టేబుల్ క్లియర్గా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకొని నీట్గా అయితే దాన్ని ఫాలో అవ్వండి. ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.